శిలువ శ్రమ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగముగా కీర్తన గ్రంథం నుండి 20వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. ప్రధాన గాయకుడు దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథం నుండి 20వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణ బట్టి నేను జయోత్సాహం చేయుచున్నాను. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాను. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. దైవలేఖన భాగాన్ని చదువుకుందాం. 22వ రోజు శిలువ శ్రమ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒకరు చదివించాలని మనవి చేస్తున్నాను. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడా వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడి దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనెనని చెప్పెను. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం వాక్య ధ్యానం కొరకు. పరిశుద్ధుడా, గండవైన తండ్రి, మా యేసు క్రీస్తు రాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 20వ రోజు ఈ శిలువ శ్రమ ధ్యానంలో ఈ రీతిగా మీ పరిశుద్ధాలయంలో మీ శిలువ చెంత చేరి నిన్ను ఆరాధించి స్తుతించి గణపరిచే భాగ్యతను మీరు మాకు దయచేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో చదవబడినటువంటి లేఖన భాగాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఈ వాక్యములటువంటి అక్షరార్థాన్ని అంతరార్థాన్ని బిడలైనటువంటి వారు గ్రహించుకోవడానికి కావలసిన కృపను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీ వాక్యం ద్వారా మాట్లాడనటువంటి నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. బిడలతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని
ప్రభా, ఈ ఆన్లైన్ ద్వారా వాక్యం వీక్షిస్తున్న ప్రతి నీ కుమార్తెను నీ కుమారుడు కూడా నీ కృపలో బలపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, 20వ రోజు శిలువ శ్రమ ధ్యానములు. దేవుడు మనలను ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ సమయములో దేవుని స్తుతించుకుని ఆరాధించుకునే ధన్యతను దేవుడు మనకు దయచేసిన దాన్ని బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసినటువంటి వారమైన ఈరోజు మన ధ్యానాంశము శ్రమలో నిరీక్షణ. శ్రమలో నిరీక్షణ. శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవుడుగా, దేవుని బిడలగా ఎలా ఉండాలనే విషయాన్ని ఈ రాత్రి కాలములో మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రమలు వచ్చినప్పుడు సహజంగా మనం ఏమంటామంటే, దేవుడు మాకే ఈ శ్రమలు ఎందుకు కలుగు చేయాలి, దేవుడు మాకెందుకు ఈ శ్రమలు కలుగు చేయాలి, మేము ప్రార్థనకి వెళ్తున్నాం కదా, మేము దేవుని వాక్యం వింటున్నాం కదా, దేవునికి 10వ వంతు కానుకలు ఇస్తున్నాం కదా, దేవుని చర్చిలో మేము అనేక పనులు చేస్తున్నాం కదా అని మానవులుగా మనం అంటూ ఉంటాం. దేవుడు అట్టి శ్రమలు మానవునికి, తన విశ్వాసికి కలుగు చేసినప్పుడు ఆ శ్రమలలో వారి యొక్క విశ్వాస జీవితం ఎలా ఉందోనని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు మన యొక్క విశ్వాస జీవితం, ఒక క్రైస్తవుడు కావచ్చు, ఒక దైవ సేవకునిది కావచ్చు, ఆ శ్రమలలో వీరెంత నిరీక్షణ విశ్వాసం కలిగి ఉంటారో అని చెప్పి దేవుడు మనను పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను బట్టి, శ్రమ వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగములో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాముకి లేక లేక వృద్ధాప్యములో ఒక కుమారుని ఇచ్చాడు. వృద్ధాప్యంలో బిడ్డలుంటే మనం ఏమనుకుంటామంటే, వృద్ధాప్యంలో నన్ను చూస్తాడులే నా కొడుకు అని మనం ఆశపడుతూ ఉంటాం. మరి పూర్వదినాలు అలాగే కొడుకు కోడలు తల్లిదండ్రులు చక్కగా చూసుకునేవాళ్ళు, కుమార్తెలైతే దూరానుంటే అందుకని మాకు కుమారుని ఇవ్వమని ఎక్కువ మంది ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలాగే అబ్రహాము జీవితంలో కూడా దేవుడు అబ్రహామును ఆశ్రయించాడు. పరీక్షించి 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 నీకు బిడ్డలనిస్తానని చెప్పి నిండు వృద్ధాప్యంలో కుమారుని ఇచ్చాడు. అబ్రహాం జీవితం చక్క సంతోషంగా వెళ్ళిపోతుంది. నాకు ఇంకేం బాధ లేదు, దేవుడు నాకు చాలా ఆస్తి ఇచ్చాడు, నాకు కొదువు లేదు, కుమారుడు కూడా ఇచ్చాడు నాకేమని చాలా సంతోషంగా ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడు, అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహామును పిలిచి ఏమంటున్నాడంటే, 2వ వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అప్పుడు ఆయన అబ్రహాముతో, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. అలా సంతోషముతో తండ్రి, కుమారుడు, తల్లి ఉన్నటువంటి సమయంలో అబ్రహామును పిలిచాడు. అబ్రహాము అనగానే ఏమి నాయనా అన్నాడు. అన్నటువంటి టైంలో నీకు ఒక్కడైనటువంటి కుమారుడు, నీవు ప్రేమిస్తున్నటువంటి కుమారుడిని ఆ మోరియా పర్వతం మీద నేను చెప్పబోయేటటువంటి ఆ పర్వతం ఒక దాని మీద తీసుకుని వెళ్ళి బలీమని చెప్పాడు. మానవులుగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా మన హృదయం ఎంత ద్రవిస్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక తండ్రితోనే నీ కుమారుడిని నీ చేతులతోనే బలీమని చెబితే ఎంత హృదయ ఆవేదన, దుఃఖమో, మైండ్కి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, వెంటనే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అలాంటి స్థితిలో దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాం ఏం మాట్లాడలేదు, చిత్తం ప్రభువా అన్నాడు. చూడండి, కాబట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నటువంటి టైంలో, మనకు శ్రమలు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణలోనే మనకి విశ్వాసం బలపడుతుంది, ఆ నిరీక్షణలో మన విశ్వాసం స్థిరపడుతుంది. దేవుడు యోనాను కూడా అన్నాడు. ఏమన్నాడు? యోనా, నినివే పట్టణం అంతా కూడా పాడైపోయింది, ఆ నినివే పట్టణం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాపం చేశారు, కాబట్టి నువ్వు వెళ్ళి వారికి దేవుని వాక్యాన్ని బోధించమంటే యోనా ఏమన్నాడు?
నినివే పట్టణస్థులు మూర్ఖులు, వాళ్ళు క్రూరమైనటువంటి వాళ్ళు, నేను వెళ్ళి చెప్పి నన్ను చంపేస్తారన్నాడు. నేను వెళ్ళను ప్రభు అన్నాడు. అని ఏం చేశాడు, ఎల్లు అంటే వెళ్ళి దేవుడు మనల్ని చూస్తాడంటలే అనుకుని నినివే పట్టణానికి వెళ్ళే వాడు ఎక్కకుండా తర్షీష్కి వెళ్ళి వాడి కాముగా పడుకుని నిద్రపోతున్నాడు. దేవుడు హృదయాంతరంగములు ఎరిగినటువంటి దేవుడు. మన హృదయములో ఏమున్నదో, మనము దేవుని సన్నిధానంలో ఎలా ఉన్నామో అన్నది మొత్తం దేవునికి తెలుసు. నా హృదయం నీకు తెలవకపోవచ్చు, నీ మనసు నీ హృదయం నాకు తెలవకపోవచ్చు. నా తండ్రికి సమస్తము ఎరిగినటువంటి వాడు. కాబట్టి అప్పుడు ఆ యోనాకును బట్టి ఆ సముద్రములో అలజడి, తుఫాను వచ్చింది. యోనా జీవితంలో శ్రమ స్టార్ట్ అయింది. అందరూ ఎవరి దేవుని వారు ప్రార్థన చేస్తున్నారు, ఎవరి దేవుని వారు కొనియాడుతున్నారు. యోనా పండుకొని నిద్రపోతుంటే ఆ ఓడ యజమాని వచ్చి, ఓయి నిద్రపోతా అంటున్నాడు. ఓయి నిద్రపోతా, లే, తుఫాను వచ్చింది, అందరూ తమ సామాన్లన్నీ సముద్రంలో పడేశారు. ఏమిటంటే యోనాకప్పుడుకి భయం కలిగింది. ఎవరి వల్ల వచ్చింది తుఫాను? నా వల్లనే అని గ్రహించి అక్కడికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా నా వల్ల ఈ తుఫాను వచ్చింది కాబట్టి నన్ను కూడా సముద్రంలో పడేయండి అన్నాడు. శ్రమ చూడండి, ఎంత శ్రమ వచ్చిందో. ఆ సముద్రము అల్లకల్లోలముతుంది. ఆ దేవుని చెప్పిన మాట వినలేదు కాబట్టి ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. కాబట్టి మనము కూడా లోకములో అనేక మంది దేవుని మాట వినకపోవటం వలన యుద్ధాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, మరి అనేక విధమైన సునామీలు వస్తున్నాయి, కరోనా వైరస్లు వస్తున్నాయి. ఇది ఎవరిని బట్టి? మానవులైనటువంటి వారు దేవునికి విరుద్ధముగా చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, దేవుని మాట వినకుండా ఉండుటను బట్టి ఇవి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు. యోనా వినలేదు కాబట్టి అక్కడ తుఫాను వచ్చింది. ఆ శ్రమలో సముద్రంలో పడేయంగానే, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి, ఒక పాపి కూడా నశించడం ఆయనకి ఇష్టం ఉండదు. వెంటనే తిమింగలంతో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని చక్కగా మింగేసి కడుపులో భద్రంగా దాయమనగానే దాచి తీసుకొచ్చి నినివే పట్టణాన ఒడ్డును వదిలేసింది. కాబట్టి మనం చేరవలసిన మార్గం మనస్తానుసారంగా మనం ఎప్పుడు చేయకూడదు. ప్రభువా నీ చిత్తమని దేవుని మాట మనం వినినప్పుడు దేవుడు మనల్ని ఎక్కడికి ఎప్పుడు తీసుకెళ్లాలో, ఎప్పుడు ఎక్కడ ఉద్యోగం ఇయ్యాలో, ఎక్కడ ఏ విధంగా పరిచర్య చేయాలో దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు మనలను క్షేమకరంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ శ్రమలో, ఈ శోధనలో ఇక యోనా తప్పించుకోవాలని చూశాడు, కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలే. కాబట్టి ఇక్కడ అబ్రహాం అయితే ఈ శ్రమ వచ్చింది, నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలి అనగానే అబ్రహాం ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పరివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీదకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడు అన్నాడు. అప్పుడు అతడు, నిప్పులున్నవి కట్టెలున్నవి, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. చూడండి, ఆ సమయంలో ఇస్సాకు యొక్క వయసు ఎంతంటే 32-35 సంవత్సరాలు ఉన్నటువంటి వయస్సు. ఆ వయసులో తల్లిదండ్రుల మాట వినేటటువంటి పిల్లలు కాదు, వినరు. ఆ సమయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగినటువంటి ఇస్సాకు కాబట్టి తండ్రి మాట విన్నాడు. అంటున్నాడు, నాయనా తండ్రి, మరి పైన దహన బలిద్దామని దేవుడు చెప్పాడన్నావు, గొర్రె పిల్ల ఏది అని ప్రశ్నిస్తున్నాడు. కట్టెలున్నాయి, నొప్పి ఉంది, కత్తి ఉంది, గొర్రె పిల్ల ఏది అంటున్నాడు. అబ్రహాము హృదయం ఎంత బాధపడింది ఒకసారి చూడండి. అయ్యా నిన్నే బలిమన్నాడని చెబితే ఆ కుమారుడు ఎంత వేదన చెందేవాడు.
తండ్రి ఎంత దుఃఖముతో, బాధతో, ఎంత వేదనతో ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి ఆ యొక్క కొండ మీదకెళ్ళి తనే కత్తితో ఇస్సాకుని బలివ్వాలి. కన్న ఆ కడుపు ఎంత వేదన చెందిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి అలాంటి శ్రమలో కూడా, అలాంటి వేదనలో, అలాంటి శోధనలో కూడా అబ్రహాం ఏం చేశాడు? నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు. అబ్రహాంతో ఏమన్నాడు? నీ కొడుకు నాకు బలియమని చెప్పంటే, అబ్రహాము యొక్క ఫెయిత్, అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహాము యొక్క నిరీక్షణ ఏమిటంటే దేవుడే చూసుకుంటాడని చెప్పి కుమారుడిని కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడు. కాళ్ళు చేతులు కట్టేశాడు, ఆ కట్టెలన్నీ పేల్చేసాడు, కట్టెల మీద పండుకోబెట్టాడు. ఇస్సాకు ఏమో మాట్లాడట్లా. అలాంటి సమయంలో కూడా దేవుడు ఒకసారి అబ్రహాము చూస్తున్నాడు, నా మాట వింటున్నాడా లేదని అబ్రహాముని దేవుడు పరీక్షిస్తున్నాడు. కాళ్ళు కట్టేశాడు, చేతులు కట్టేశాడు. మరి ఒకరించి ఆ కత్తి తీసుకుని ప్రార్థన చేస్తూ, ప్రభా నీకు బలిస్తున్నా నా కుమారుని, నువ్వు చెప్పిన మాట ప్రకారము, నువ్వు పిలిచిన ప్రకారమని ప్రార్థన చేస్తూ ఆ కత్తితో అలా గొంతు మీద అయిపోయే టైంలో ఏమన్నాడు? అబ్రహామా అని పిలిచాడు. ఏమన్నా తండ్రి అన్నాడు, నీకు ఒక్కగానున్నటువంటి ఒక కుమారుని నాకు బలినీయడానికి వెనుక తీయలేదు కాబట్టి నీవు ఆ కుమారుని చంపొద్దు. చూడండి, తర్వాత వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచిన అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియు చేయకు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ వెనుక తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడని ఇందువలన నాకు కనబడుచున్నదను. అప్పుడు అబ్రహాము కనులెచ్చుడుగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిని అర్పించెను. చూడండి, మన దేవుడు ఎప్పుడు కూడా మనం దుఃఖపరిచే దేవుడు కాదు. మన దేవుడు ఎప్పుడు కూడా మన బిడ్డల పట్ల, మన పట్ల వ్యత్యాసం చూపించే దేవుడు కాదు. పరీక్షిస్తాడు కానీ ఎప్పుడు కూడా మనలను దుఃఖపెట్టే దేవుడు. అందుకనే ప్రభువారు కూడా సిలువలో మన కోసము, మనం మరణించకూడదని మన కోసం ప్రభువారు సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. కాబట్టి మనము కూడా ఈ యొక్క వాక్య భాగం ద్వారా శ్రమలలో మనం కూడా ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి, పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ గొప్ప కార్యాన్ని, నీకొచ్చిన శ్రమలలో నుంచి, అనారోగ్యములో నుంచి, బలహీనతలో నుంచి, ఆపదలో నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. కాబట్టి మనము శ్రమలలో ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రమలలో విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలని పరిశుద్ధ లేఖనం మనకి జ్ఞాపకం చేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఏంటంటే ఇక్కడ శ్రమలో ఓర్పుగా ఉండాలి. ఓర్పు మన జీవితాలను పరీక్షిస్తుంది. పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు ఏం చేయాలంట? అతిశయపడాలి. డబ్బుంటే అతిశయం కాదు, మంచి గొప్ప ఉద్యోగం ఉంటే అతిశయం కాదు, అంతస్తుంటే అతిశయం కాదు. కానీ శ్రమలలో నువ్వు నా దేవుడున్నాడు, నాకేం బాధ లేదు, నా శ్రమలన్నిటిని కూడా విడుదల కలుగు చేసే దేవుడు, నా శ్రమలో నాకు తోడైనటువంటి దేవుడు అని మనం ఏం చేయాలి? మన దేవుని గురించి మనం అతిశయపడాలి. కాబట్టి రాత్రి కాలంలో అబ్రహాము తనకొచ్చిన శ్రమలో కూడా ఏమి భయపడలేదు, జంకలేదు, జడేలేదు. కాబట్టి అందుకనే దేవుడు అబ్రహామును ఏమన్నాడు? ఇక్కడ మనం చూసిన 15వ వచనంలో, యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలే, సముద్ర తీరమందలి విసుకుల వలె నీ సంతానమును విస్తరింపచేసేదను.
నీవు ఈ కార్యము చేసినందువల్ల ఏ కార్యం చేశాడు? నీకు ఒక్కడే అయినటువంటి నీ కుమారుని నాకు ఇయ్యడానికి నువ్వు వెనక తీయలేదు. కాబట్టి అందుకని ఏమన్నాడు ఇక్కడ? నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, ఇసుకలేని వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తున్నానని చెప్పి దేవుడు ఆశీర్వది. కాబట్టి దేవుని కొరకు మనం శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా నిరీక్షణతో, విశ్వాసంతో ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని దేవుని మీద నింద వేయటం కాదు, దేవునిని ఇష్టం వచ్చిన మాట్లాడటం కాదు, కానీ ఆ యొక్క శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలని ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దు అని వేడుకొనుచున్నాను, ఇది మీకు మహిమకరములైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలు, ఎఫెసీ సంఘాన్ని బట్టి పౌలు గారికి శ్రమలు వచ్చినాయి, ఎఫెసీ సంఘం ఉన్నటువంటి విశ్వాసులను బట్టి శ్రమలు వచ్చినాయి. కాబట్టి ఈ శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దు, భయపడవద్దు, దిగులు చెందవద్దు నా ప్రియమైనటువంటి సంఘమాన్ని వేడుకొంచున్నాను, ఇవి మీకు మహిమకరములైనవి. కాబట్టి ఇవి మీ జీవితంలో మహిమ కార్యాలు చూడటానికి, అద్భుత కార్యాలు చేయడానికి మీకు మహిమకరములు ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రి కాలంలో మన జీవితాల్లో కూడా మన యొక్క ముగ్గురోడ్లో ఉన్నటువంటి లోదరన్ సంఘానికి శ్రమ వచ్చింది. అనేక సంవత్సరాలు ఈ దేవాలయం పరిచర్య జరగకుండా 15 సంవత్సరాల నుంచి మూసివేయబడినప్పుడు దేవుని పిలుపు ప్రకారం దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఇక్కడికి రావటం జరిగింది. ఈ శ్రమలలో ఇంతకాలము మరి తలుపులు మూసివేయి కరెంట్ లేకున్నటువంటి ఈ దేవాలయాన్ని ఈరోజు దేవునికి మహిమకరమైనటువంటి దేవాలయంగా దేవుడు చేస్తున్నందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుత కార్యాలు జరిగించే దేవుడు ఉన్నందుకు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నటువంటి దేవుడు ఉన్నందుకు మీరందరూ కూడా బలముతో అయ్యా మాకు మరలా మా యొక్క సంఘములో లోదరం దేవాలయంలో మేము పరిచర్యలో వాక్యం వినడానికి మాకు ఇస్తున్న సేవకులను బట్టి వందనాలు. ఇక నుంచి ఈ సన్నిధానంలో ప్రతిరోజు కూడా ఒక సేవకుడు మరొక సేవకుడు వచ్చి చక్కగా మిమ్మల్ని బలపరిచే విధంగా దేవుడి సంఘాన్ని దీవించబోతున్నాడు, దేవుడి సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ ఆంధ్రేయ లోదరం దేవాలయము మీకు మహిమకరముగా మరి దేవుడు చేయబోతున్నాడు. మీరు ఈ దేవాలయంలో అద్భుత కార్యాలు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు, దేవుని నామము మహిమపరచబడుతుంది. కాబట్టి నిరీక్షణ కలిగి ఉన్నాడు, ధైర్యం కలిగి ఉన్నాడు. కాబట్టి మనము కూడా అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి, మరి ఎక్కువగా దేవుని స్తుతించాలి. దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలని జరిగించే దేవుడు ఉన్నాడు. కాబట్టి రాత్రి కాలంలో ఈ మండల కాల ధ్యానములో శ్రమలు, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, బాధల్లో, అప్పుల్లో మనము నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. మరి ప్రభువారు కూడా ఆ యొక్క సిలువ మరణములో వేలాడుతూ తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరువురు గనుక వీరిని క్షమించమని మన కోసం ప్రభువారు, అక్కడ ఉన్నటువంటి దొంగల కోసం, అక్కడ ఉన్నటువంటి సిలువ వేస్తున్నటువంటి మరి ఆ యోధా సైన్యము కోసం దేవుడు ప్రార్థన చేస్తాడు. అలాగే మనం కూడా మన యొక్క శ్రమలలో, మన తోటి వారి శ్రమల్లో, ప్రపంచ దేశం క్రైస్తవ సంఘాల కోసం, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధ వాతావరణం కోసం కూడా మనం ప్రార్థన చేసి, ప్రభా ఎవరు కూడా ఆ శ్రమలో వేదన చెందకుండా, బాధ చెందకుండా ప్రభా ప్రతి ఒక్కరికి నిరీక్షణ కలుగు చేయండి. విశ్వాసము ద్వారాని మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు కలుగు చేస్తారు. కాబట్టి 20వ రోజు మండల కాల ధ్యానములు మనకు వస్తున్నటువంటి శ్రమల్లో, మన బిడ్డలకు వస్తున్నటువంటి శ్రమల్లో మనము నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ముందు కొనసాగాలని మనం చేస్తూ ఈ మాటలో ముగించున్నాను. దేవుడి వాక్కులు మన వెనుకలో ఫలింపు దయచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కాబలి ఉండునుగాక. ఆమేన్.